హాయ్ అండి, వీటిని చూసారా? దోసకాయలండి. ఇవి మన నేచర్స్ బాక్స్ ఫామ్లో పండినవి. మనం పప్పు అండ్ సాంబార్ మాత్రమే చాలామందికి తెలుసు. జీవామృతంతో పండించిన ఈ దోసకాయలతోటి కనుక మనం దోస ఆవకాయ అండి, ఆవకాయలాగే ఉంటుంది కానీ దోసకాయతో ఇది చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ట్రై చేద్దామా? ముందుగా మనము బాగా దోసకాయ ముక్కల్ని పొట్టుతో సహా అండి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. కానీ ఇవి కోసే ముందు మనం చేదును మాత్రం చెక్ చేసుకోవాలండి. మన ముక్కలు కొలతని బట్టి ఆల్మోస్ట్ ఇవి ఒక 1/2 కిలో ఉంటే మనం ఇది ఒక 70 to 80 grams అండి దీంట్లో వేసుకోవాలి. ఆవపిండి, ఆవపిండి వేసేసుకోవాలి. ఇది మెంతి పొడి అండి. దీనిలో ఆవపిండిలో పావు భాగం మెంతి పొడి వేసుకోవాలి. ఇంకా మన ఫేవరెట్ టర్మరిక్ అండి, పసుపుని మన ఇష్టం, కాకపోతే నేనైతే ఒక చెంచా వేస్తున్నాను. సాల్ట్ అండి, సాల్ట్ దీంట్లో కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఆవకాయ కదా, ఊరిన తర్వాత బాగుంటుంది. ఇక కారం పొడి, దీనికైతే 3 స్పూన్స్ సరిపోతుందండి. ఇంకా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ పచ్చి నూనె వాడాలండి, కాంచిన నూనె కాదు. ఆవకాయకు వేసినట్టు మునగానే వేసుకోవాలండి. వీటన్నిటిని జస్ట్ మిక్స్ చేసుకోవడమే. సేమ్ ఆవకాయ చేసినట్టే ఉంది కదండి, కానీ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలానే బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ వదిలిపెట్టరు. బాగా ఊరిపోయి సేమ్ మనకు ఆవకాయ టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ ఇది దోస ఆవకాయ అండి. ట్రై చేద్దామా?